హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బోటి కర్రీ. ఈ బోటి కర్రీని ఈజీగా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కేజీన్నర బోటి తీసుకున్నాను. సాల్ట్ వాటర్ వేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇలా 5 మినిట్స్ ఉడికాక వాటర్ మొత్తం తీసేసేయాలి. చల్ల వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత బోటి అనేది ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్, షాయి మసాలా, బిర్యానీ ఆకు, చిన్నగా ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటినీ వేగనివ్వాలి. కొంచెము పసుపు వేయాలి, తగినంత కారము, కడిగి పెట్టుకున్న బోటిని వేసేద్దాం. ఇలా మొత్తం వేసేసాక ఇప్పుడు మటన్ మసాలా వేసేద్దాం. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, తగినంత సాల్టు అన్నిటినీ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మసాలా కోసం కొబ్బరి ముక్కల్ని ఇలా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ వేసేద్దాం. ఇలా మొత్తం కలిపేసాక ఇప్పుడు కొన్ని వాటర్ అనేది వేయాలి. బోటి ఉడకాలంటే కొంచెం వాటర్ వేయాల్సిందే. మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 5-6 విజిల్ పెట్టాలి. బోటి అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు బోటి అనేది ఉడికింది. మనకి ఇలా టేస్ట్గా చాలా బాగుంటుంది. మనకి బోటి అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో ఒక్కసారి ఈ బోటిని ట్రై చేయండి. టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.